Very good evening, my dear students. This is your Subbarao sir, Senior Civil Services Faculty, and 18 years of teaching experience in civil services. So, civil services exam, IAS, IPS, IRS, IFS లాంటి పోస్టులన్నీ కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటారు. అందరికీ తెలిసిన విషయమే. ఎవ్రీ ఇయర్ పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా నోటిఫికేషన్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా భారతదేశంలో ఏదైనా ఒక పరీక్ష పర్ఫెక్ట్గా జరుగుతుందంటే అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ని తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ కాలాన్ని వృధా చేసే కన్నా ఈ ఎగ్జామ్ తెలుగులో కూడా రాయొచ్చు కదా. సేమ్ సిలబస్ ఉంది కదా. సివిల్ గ్రూప్ 1కి గ్రూప్ 2లో ఏ సిలబస్ ఉందో అదే ఉంది సివిల్ సర్వీసెస్. 80% బోత్ సేమ్. స్టేట్ సిలబస్ ఇంకా అడిషనల్గా ఉంది గ్రూప్ 1, గ్రూప్ 2. సో అందుకని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తెలుగు మీడియంలో రాయొచ్చు. తెలుగులో రాసి చాలామంది సక్సెస్ అయ్యారు. గతంలో మీకు 3వ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణ, 9వ ర్యాంక్ సాధించినటువంటి బాలకృష్ణ భానుప్రకాష్ రెడ్డి గారు. సో ఇట్లా ఎంతోమంది తెలుగు మీడియంలో సివిల్స్ రాసి ఐఏఎస్ ఎగ్జామ్ ఐఏఎస్లుగా సీనియర్ ఐఏఎస్లుగా కూడా మనకి వర్క్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు కూడా తెలుగు మీడియంలో రాయడం జరిగింది. ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఇలా ఎంతోమంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తెలుగులో రాసి ఐఏఎస్ లేదు. కొత్తగా మన కోసం కొత్తగా మనమేం రాయట్లేదు. ఎప్పటి నుంచో రాస్తున్నారు. కాకపోతే కోచింగ్ మాత్రం 2011 నుంచి నేను సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తాను. సో నేను 2 సార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో ఆ సందర్భంగా ఏంటంటే తెలుగు మీడియంలో సివిల్స్ కోసం ఒక బ్యాచ్ ఇంగ్లీష్తో పాటు తెలుగు సపరేట్గా ఒక బ్యాచ్ మెయింటైన్ చేస్తూ కొన్ని బ్యాచెస్ మెయింటైన్ చేస్తూ నేను క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు దీనికి కూడా యాజ్ యూజువల్గా మీరు ఇంటి దగ్గర ఉండైనా ప్రిపేర్ అవ్వచ్చు, మీరు ఓన్గానైనా ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ. ఎందుకంటే తెలుగు మీడియం ఎలా చదవాలని ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, ఇతర ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళు మాత్రం అది చేయండి. ఇక మిగతా వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. 90% ఆఫ్లైన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది కుదరకపోతే ఆన్లైన్ రండి. లేకపోతే ఇక ఒక 50% మాత్రం మెంటర్షిప్కైనా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, మీకు ఏదైనా సరిపోతుంది. ఆఫ్లైన్కి వస్తే వెళ్ళనుకుంటుంది మరి మీరు రాగలిగితే వస్తే డిఫరెన్స్ ఏ ఉండదు. బట్ ఆఫ్లైన్లో ఏంటంటే డైరెక్ట్గా మేము లైవ్ క్లాసెస్ ఉంటాయి, మేము చెప్తూ ఉంటాం కాబట్టి మీకు ఇక్కడ ఉన్న తెలుగు మీడియంలో సివిల్స్ ప్రిపేర్ అయిపోయిన వీళ్ళందరినీ చూడడం వల్ల మీకు బాగా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆల్రెడీ 2 బ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. సో ఒక బ్యాచ్ వస్తుంది. అందుకని ఆ సందర్భంగా ఏంటంటే నవంబర్ 5th ఇంకొక అడిషనల్ బ్యాచ్ వస్తుంది అనమాట, కొత్త బ్యాచ్. పక్కా ఇది ప్యూర్ తెలుగు మీడియం బ్యాచ్. సివిల్స్ అన్ని పేపర్లు, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్ని తెలుగు మీడియంలోనే మీకు సప్లై చేస్తాం. క్లాసెస్, ప్రిలిమ్స్ ఎలా పాస్ అవ్వాలి, మెయిన్స్ ఎలా ఆన్సర్ రాయాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, డే 1 నుంచి అన్ని నేర్పిస్తాం అనమాట. మీరేం అన్ని తెలుగు మీడియంలోనే మీకు టీచ్ చేయడం జరుగుతుంది. పక్కా తెలుగు మీడియం బ్యాచ్. హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో ఇచ్చే ఒకే ఒక సంస్థ ఏదంటే అశోక్ ఐఏఎస్ సర్కిల్. మీరు ఎవరిని అడిగినా చెప్తారన్నమాట. సో కాబట్టి నవంబర్ 5న ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ కింది నెంబర్లకు కాల్ చేసి మీరు డైరెక్ట్గా వచ్చి కలవండి. కలిసి మాట్లాడి జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.